జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశయులకు శుభాభినందనుడు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు సలహాలు. ఈ వారం అనగా 11/5/2025 ఆదివారం వైశాఖుల శుక్ల చతుర్దశి మొదలుకొని 17/5/2025 శనివారం వైశాఖ బహుళ పంచమి వరకు. గ్రహస్థితులు: గురువు వృషభం మిథునం మరియు శని మీనం, రాహు మీనం, కేతు కన్య, రవి మేష వృషభ రాశులు, బుధుడు మేషం, శుక్రుడు మీనం, కుజుడు కర్కాటకం, చంద్రుడు తులా వృశ్చిక ధనుస్సు రాశుల్లో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారంలో నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్తుంటారు. కొంతమేరకు వీరు ఆశించిన ఫలితాలు అన్నీ సవ్యంగా సాగుతాయి. అలానే విద్యార్థులకు కొంతమేరకు శుభ ఫలితాలు, వీసా లాంటివి సంప్రాప్తిస్తాయి. కాకపోతే చిన్న చిన్న అనారోగ్య బాధల నుండి తప్పించుకోలేరు. అట్లానే కేతువు 6వ స్థానంలో ఉన్నాడు. ఆరోగ్యం మరియు ఆనందంగా ఉండేటువంటి సమయమే అని చెప్పవచ్చు. గురువు 14/2 నుండి తృతీయ స్థానంలో మారుతున్నాడు. అట్లానే ఈ గురువు మారడం చేత కొన్ని శుభ పరిణామాలు ఆగేటట్టుగా ఉంటుంది. ధనాదాయం పెరుగుదల దిశగా వీళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. కొంత మేరకు సఫలీకృతం కారు. ప్రమోషన్స్ వచ్చినట్టే వస్తాయి. కొంత ఆగిపోయేటట్టుగా గోచరమవుతున్నాయి. పనులన్నీ కొంతమేరకు సవ్యంగా సాగుతాయి. అయినప్పటికీ కూడా ఏదో మానసికమైనటువంటి చికాకులు, అలజడి అటువంటి ఎదుర్కోక తప్పదు. నూతన ఉత్సాహంతో మాత్రం ముందుకు వెళ్తుంటారు. అయినప్పటికీ కూడా కొంతమేరకు సత్ఫలితాలు వస్తాయి. కొంతమేరకు కొన్ని సమస్యలను ఎదుర్కోక తప్పదు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి కొంత ఆకస్మికమైనటువంటి కొన్ని పనులు ఒత్తిడి ఎక్కువగా అవుతుంది. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందినట్టే అందుతాయి. కాకపోతే కొంతమేరకు జాప్యంగా జరిగేటట్టుగా ఉంటుంది. వ్యవహారాలలో ఆనుకూల్యత లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో కొంతమేరకు ఆశించినటువంటి శుభ పరిణామాలే వస్తాయి. కొంతవరకు వీరు ఆశించినట్టుగా ట్రాన్స్ఫర్స్ మాత్రం జరిగేటట్టుగా వీలవుతుంది. వీరి పిల్లలు కొంతమేరకు మంచి మార్కులు, మంచి వృత్తి ఉద్యోగాల్లో మంచి సీట్లు, మంచి విశ్వవిద్యాలయాలలో అనుకూలమైనటువంటి సీట్లు పొందేటట్టుగా గోచరమవుతున్నది. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో కొంతమేరకు ఆశించినటువంటి ఫలితాలు రావు. కొంత ఆటంకాలు ఏర్పడేటట్టుగా ఉంటుంది. కొంత ఆచితూచి వ్యవహరించాలని చెప్పి తెలియజేయడమైనది. వీరు ఎక్కువగా శుభ పరిణామాలు పొందడానికి కొరకు వీరు ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి, లేదా ఆంజనేయ స్వామిని ప్రార్థించండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారంలో అనుకున్న సత్ఫలితాలు పొందుతారు. ధనాదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో మంచి ఆనుకూల్యత లభిస్తుంది. ప్రమోషన్స్ కొరకు ప్రయత్నం విఫలం కాదు. తప్పకుండా వీరు ఆశించినటువంటి ఫలితాలను పొందుతారు. విద్యార్థులకు శుభ పరిణామాలు పొందుతారు. విదేశాలలో చదువుకునే వారికి మంచి వీసాలు లేదా మంచి ప్రయోజకరంగా పరిస్థితులు మలుచుకుంటారు. అట్లానే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి ఆనుకూల్యత లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. తోటి ఉద్యోగులు సహకారం లభిస్తుంది. స్త్రీలకు మంచి గుర్తింపు, మంచి ఉన్నతమైనటువంటి పదవులు పొందేటట్టుగా వీలయ్యేటట్టుగా ఉంటుంది. శుక్రుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు కనుక ధనాదాయం పెరిగే దిశగా ఉంటుంది. అనుకున్న ఫలితాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి ప్రమోషన్స్ లేదా వారు ఆశించినటువంటి ట్రాన్స్ఫర్స్ పొందేటట్టుగా ఉంటుంది. శుక్రుడు ఏకాదశ స్థానంలో ఉండడం వలన స్థిరాస్తులు కొనుగోలు విషయం లోపల కొంతమేరకు లాభసాటిగా ఉండేటట్టుగా ఉంటుంది. కొంత ప్రయత్నం చేయండి, తప్పకుండా సఫలీకృతం కాగలరు. అట్లానే ప్రేమ వివాహాలు లాభిస్తాయి. వివాహం కొరకు ఎదురు చూసేవారికి మంచి శుభవార్తలు వింటారు. ప్రమోషన్స్ లాభిస్తాయి. ఈ వారమంతా కొంత శుభ సూచనలే వస్తాయి. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి ఈ వారం లోపల కొంతమేరకు ఎక్కువగా ఒత్తిడి, అలజడి ఉండేటట్టుగా ఉంటుంది. బుధుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు.
మిగతా గ్రహాలన్నీ కూడా కొంత అనుకూలంగా లేవు. రవి మాత్రం 14/5 నాడు 12వ స్థానం ద్వాదశ స్థానంలోకి రావడం చేత ఏ గ్రహాలు కూడా అనుకూలంగా లేవు, ఒక బుధుడు తప్ప. కనుక వీరికి కొంత ఆశించినటువంటి ఫలితాల కొరకు ఎక్కువగా ప్రయత్నం చేయాలి. పై అధికారుల ఒత్తిడి కానీ మీ పని మీద ప్రెషర్ ఎక్కువగా ఉండేటట్టుగా ఉంటుంది. కొన్ని తెచ్చుకొని మీరు పనిని ఎక్కువగా తెచ్చుకునేటట్టుగా వీలవుతుంది. మీరు పని భారం మీరే పై వారిది కూడా మోస్తారు. దాంతో ఎక్కువగా స్ట్రెస్, మానసికమైనటువంటి ఒత్తిడి ఏర్పడుతుంది. తలనొప్పి, తల భారం అనేటువంటిది మీకు తప్పకుండా మీరు అనుభవించక తప్పదు. అట్లానే వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి కూడా మీరు ఆశించినటువంటి ఫలితాలను కొంత మేరకు పొందలేరు. కొన్ని ఖర్చులు అధికమవుతాయి. కుటుంబ వాతావరణం కూడా చక్కగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఏదో మానసికమైనటువంటి అలజడికి గురికాక తప్పదు. అన్ని ఫలితాల కొరకు మీరు కొంత ఎక్కువగా ప్రయత్నం చేయక మానరు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. అయినప్పటికీ కూడా పై అధికారుల ఒత్తిడి కంటే మీరు ఎక్కువగా ఒత్తిడిని మీరు తీసుకోగలుగుతారు. వినుకొని కొన్ని వ్యవహారాలలో బిడుసు కొట్టేటట్టుగా ఉంటుంది. కనుక మీరు ఎక్కువగా అప్రమత్తతోని జాగ్రత్తతోని ఉండాలి. అలానే మీకు దైవం ఆనుకూల్యత లభిస్తుంది. మీరు చేసేటువంటి సత్ఫలితాలు, మీరు చేసేటువంటి పూజాధికాలు ఫలిస్తాయి. దైవం కొంత మీ తోడుగా, గ్రహాల అనుకూలత లేనప్పటికీ కూడా దైవ అనుకూల్యత మీకు లభిస్తుంది. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి అని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ వారం లోపల చిన్న చిన్న అనారోగ్య బాధ నుండి విముక్తి పొందుతారు. పై అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. అయినప్పటికీ కూడా మీకు పని భారం తప్పకుండా ఉంటుంది. శారీరకమైనటువంటి రుగ్మతలను ఎదుర్కోక తప్పదు. కొంతమేరకు ఆశించినటువంటి సత్ఫలితాలను పొందలేరు. నూతన ఉత్సాహంతో మాత్రం ముందుకు వెళ్తారు. అయినప్పటికీ కూడా కొన్ని రిజల్ట్స్ మీకు పాజిటివ్గా రాకపోవడం చేత మానసికమైనటువంటి అలజడికి గురికాక తప్పదు. నూతన ఉత్సాహంతో మాత్రం ఉంటారు. దైవానుకూల్యత కొరకు మీరు ఎక్కువగా ప్రార్థించండి, పూజించండి. అట్లానే నూతన బంధువుల రాకతోని కొంత మేరకు సంతోషకరంగా ఉంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కొంత ఆనుకూల్యత లభిస్తుంది. తోటి ఉద్యోగుల సహకారం లభించేటట్టుగా వీలయ్యేటట్టుగా ఉంటుంది. వీసా లాంటివి సంప్రాప్తమవుతాయి. కొంతమేరకు కొన్ని బెడిసి కొట్టినా కూడా కొంతమేరకు శుభ ఫలితాలు, శుభ పరిణామాలు మీరు పొందుతారు. శుక్రుడు 9వ స్థానంలో ఉన్నాడు. మీ ఇష్టసిద్ధి, కార్యసిద్ధి లభిస్తుంది. నూతనమైనటువంటి వస్త్రాలు కొంటారు. నూతనమైనటువంటి విలువ గల వస్తువులు కొనేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నది. కాకపోతే మీరు ఎక్కువగా ఆలోచించడం చేత మీ శరీరము కొంత ఉష్ణోగ్రతతోని, అంటే కొంత వేడితోని ఉండేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. చిన్న చిన్న గాయాలు, దెబ్బలు తాకేటట్టుగా కూడా మీకు కనబడుతున్నది. లేదా కడుపుకు సంబంధించిన బాధలు కూడా వచ్చేటట్టుగా ఉంటాయి. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ఈ వారం ఎక్కువగా మీకు పూజిస్తే కానీ సత్ఫలితాలను ఎక్కువగా పొందలేరు. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి ఈ గ్రహానుకూల్యత ఎక్కువగా తోడుగా ఉండేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. మీకు శుభ పరిణామాలు, శుభ గడియలు ప్రారంభమైనవి. ఇప్పటి వరకు ఎంతో చెడు ఫలితాలను పొందారు. గ్రహానుకూల్యత లేదు. ఇప్పుడు 14/5 నుంచి ఏకాదశి స్థానంలో మంచి గురువు వస్తున్నాడు. తర్వాత అలానే రవి కూడా 14/5 నుంచి 10వ స్థానం, దశమ స్థానంలో రవి రావడం, శుక్రుడు అష్టమ స్థానంలో ఉండడం, ఇవన్నీ గ్రహానుకూల్యత మీకు లాభసాటిగా కనబడుతున్నది. ప్రమోషన్స్ లాంటివి లాభిస్తాయి. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. మీకు ఆగిపోయినటువంటి సమస్యలు కొంత మేరకు సఫలీకృతంగా దోహదపరంగా వచ్చేటట్టుగా మీకు కనబడుతున్నది. కొంత మిత్రులు కానీ మీ బంధువులు కొంత మేరకు మీకు సహకారం లభిస్తుంది. మీ అన్నదమ్ములు కానీ, మీ తోటి సహోదరులు, మీ ఇంటి కుటుంబ సమస్యలు కూడా కొంతమేరకు సమసిపోయేటట్టుగా ఉంటుంది. భూ సమస్యలు, భూ వివాదాలు కూడా మీకు సఫలీకృతం అయ్యేటట్టుగా కనబడుతున్నది. కనుక మీరు ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. మీకు ప్రమోషన్స్ లాంటివి లాభిస్తాయి. ధనాదాయం పెరుగుతుంది. ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ఇంకా ఎక్కువగా శుభ పరిణామాలు వచ్చేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. తదుపరి కన్యరాశి.
ఈ కన్య రాశికి ఈ వారంలో కొంతమేరకు ఆశించినటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇప్పటి వరకు మీరు ఎన్నో శుభాలు తర్వాత ఎన్నో విలువగల వస్తువులను పొందారు. ఈ వారం నుంచి కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు పొందుతారు. అనుకున్న పనులన్నీ కొంతమేరకు పెండింగ్ పడేటట్టుగా ఉంటుంది. కొంత స్లోగా జాప్యంగా వ్యవహారాలలో జరిగేటట్టుగా కనబడుతున్నది. గురువు కూడా 14:5 నుంచి దశమ స్థానంలో ఉండడం చేత మీకు పని భారం పెరుగుతుంది. పనులు ఆటంకాలు ఏర్పడేటట్టుగా మీకు కనబడుతున్నాయి. కనుక మీరు కొంత అప్రమత్తతోని అజాగ్రత్త లేకుండా కొంత ఆచితూచి వ్యవహారాలలో ఉండాలని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. కొంతమేరకు ఖర్చులు అధికమవుతాయి. కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ వచ్చేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నది. అయినప్పటికీ కూడా మీరు దైవానుకూల్యత మీకు లభిస్తుంది. మీరు చేసేటువంటి పూజాధికాలు మీకు ఫలితాన్ని కొంత స్లోగా అయినా జాప్యమైనా కూడా రిజల్ట్ మీ వైపే ఉండేటట్టుగా కనబడుతున్నది. కనుక మీరు ఎక్కువ నమ్మండి, దైవాన్ని నమ్మండి, తప్పక మీకు దైవం తోడుగా ఉంటాడు. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి కొంతమేరకు గ్రహానుకూల్యత చాలా ఉంటుంది. శని నవమ స్థానంకు మారుతున్నాడు. గురువు నవమ స్థానం, శని షష్టమ స్థానం. తర్వాత అన్ని గ్రహాలు కూడా ఈ పెద్ద గ్రహాలు గురువు మరియు శని షష్టమ స్థానంలో ఉండడం వలన మీకు స్థిరాస్తుల యోగం ఉండేటట్టుగా కనబడుతున్నది. ఒక పర్మనెంట్ సొల్యూషన్స్ వస్తాయి. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. మీరు ఎప్పటి నుంచో చేసేటువంటి దరఖాస్తులు ఎప్పుడో చేసుకున్నటువంటి మీకు అప్లికేషను ఒక ముందరబడి మీకు ముందుకు వచ్చి మీకు మంచి రిజల్ట్, పాజిటివ్ రిజల్ట్ వచ్చేటట్టుగా ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టుగా ఉంటుంది. ప్రమోషన్ లాంటివి లాభిస్తాయి. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. స్థిరాస్తుల యోగం వచ్చినట్టుగా ఉంటుంది. విలువగల వస్తువులను కొంటారు. అలానే ఈ పర్మనెంట్ సొల్యూషన్స్ మీకు లాభకరంగా ఉంటుంది. విలువగల వస్తువులు కొని తెచ్చుకుంటారు. అట్లానే వివాహాది శుభకార్యాల లోపల పాల్గొంటారు. వివాహం కానీ అవివాహితులకు తప్పకుండా శుభవార్తలు వింటారు. అట్లానే మీ పిల్లలు మంచి మార్కులు, మంచి విశ్వవిద్యాలయాల్లో సీట్లు అటువంటివి రావడం చేత కొంత ఆనందకరంగా మీ ఇంట్లో పరిస్థితులు నెలకొల్పుకుంటాయి. దూరపు చుట్టాలు బంధువులు రాకతోని కొంత ఇల్లంతా సందడిగా ఉండేటట్టుగా గోచరమవుతున్నాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేరుతాయి ఈ వారంలో అని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి వారం లోపల గురువు 7 నుంచి 8వ స్థానంకి వస్తాడు. కాకపోతే బుధ శుక్రులు కేతు కొంతమేరకు ఆనుకూల్యంగా ఉంటుంది. శుభాశుభ మిశ్రమ ఫలితాలు పొందుతారు. కొన్ని పనులు కొంత పెండుకు పడేటట్టుగా ఉంటాయి. మానసికమైనటువంటి శోభకు గురికాక తప్పదు. వివాహాది శుభకార్యాల లోపల పాల్గొంటారు. అయినప్పటికీ కూడా కొంతమేరకు మనసు కొంత అలజడిగా, కొంత ఏదో కోల్పోయినట్టుగా ఈ వారం మీకు గోచరమవుతున్నాయి. కొంత ఖర్చులు అధికమవుతాయి. అనుకున్న పనులన్నీ కొంత పెండింగ్ పడేటట్టుగా గోచరమవుతున్నాయి. స్థిరాస్తులు కొనుగోలు విషయం లోపల లేదా స్థిరాస్తుల విషయం లోపల కొంత విచారాలు, కొంత మానసికమైనటువంటి శోభ గురికాక తప్పదు. కొంత పిత్రార్జితకు సంబంధించినటువంటి వ్యవహారాల లోపల కొంత తర్జన భర్జనలు లేదా కొంత విచారాలలో ఉండేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. అయినప్పటికీ కూడా కొన్ని పనులు చక్కగా నెరవేరుతాయి. అనుకున్న పనులన్నీ కొంత పెండింగ్ పడతాయి. కొన్ని పనులు మాత్రం జాగ్రత్తగా మీరు నిర్వర్తించుకుంటారు. ఈ పనులన్నీ దైవానుకూల్యత మీకు లభిస్తుంది. మీరు చేసేటువంటి పూజలు ఫలిస్తాయి. మీకు మీ పిల్లలు మంచి స్థాయిలో ఉండేటట్టుగా మీరు దాన్ని మలుచుకునేటట్టుగా మీరు వ్యవహారాలలో మీరు మలుచుకునేటట్టుగా చేస్తారు. ధనాదాయం పెరుగుతుంది. అయినప్పటికీ కూడా ఏదో విచారాలలో మీకు ఉండక తప్పదు. వీసా లాంటివి ప్రయత్నం లోపం లేకుండా ప్రయత్నం చేయండి. కొంతమేరకు ఫలితం సత్ఫలితాలు పొందుతారు. ఈ వారం కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. తప్పకుండా శుభ పరిణామాలు ఎక్కువగా పెంపొందుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ఈ రాశి వారికి వారంలో కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గురువు 7వ స్థానంకు వస్తున్నాడు. శుభ గడియలు ప్రారంభమైనవి. అయినప్పటికీ కూడా కొంత చిన్న చిన్న అనారోగ్య బాధ నుండి విముక్తి పొందుతారు.
దైవానుకూల్యత ఉంటుంది, గ్రహానుకూల్యత ఉంటుంది. కనుక మీకు స్థిరాస్తుల యోగం వచ్చేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. కొంతమేరకు ప్రయత్నం చేయండి, తప్పకుండా సఫలీకృతమవుతారు. అట్లానే తీర్థయాత్రలు కానీ లేదా యజ్ఞాది కర్మలలో మీరు పాల్గొనేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. కొంతమేరకు మీరు ఆశించినటువంటి శుభ పరిణామాలు పొందుతారు. విద్యార్థులకు శుభ పరిణామాలు పొందుతారు. వీసా లాంటివి వస్తాయి. క్యాంపస్ రిక్రూట్మెంట్లలో విద్యార్థులు సఫలీకృతమవుతారు. అవివాహితులకు మరియు సంతానం కొరకు ఎదురు చూసేవారికి మీకు శుభవార్తలు వింటారు. ఇరుగు పొరుగు వారితోని సత్సంబంధాలను పెంపొందించుకుంటారు. అట్లానే బంగారం విలువగల వస్తువులను మీకు కొని తెచ్చుకునేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నది. అనారోగ్య బాధల నుండి విముక్తి పొందేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ఈ వారమంతా శుభాలే జరుగుతాయని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ వారంలో మీరు అనుకున్న ఫలితాలు, సత్ఫలితాలు పొందుతారు. మీరు చేసేటువంటి పనికి మంచి రిజల్ట్ వస్తుంది. అట్లానే స్థిరాస్తుల కొరకు ప్రయత్నం తప్పకుండా సఫలీకృతమవుతారు. వ్యవసాయ ఉత్పత్తులు పెంపొందించుకుంటారు. వ్యవసాయ దిగుబడి, అలానే వ్యవసాయ రంగం వారికి మంచి ఆనుకూల్యత ఉంటుంది. వ్యవసాయ భూములు కొంటారు. మంచి అంటే మీరు చేసేటువంటి పని వృధా కాదు, మంచి అనుకూలంగా మీరు మలుచుకుంటారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. మీరు చేసేటువంటి పనిలో మంచి నైపుణ్యాన్ని పొందేటట్టుగా వ్యవహారాలలో ఆనుకూల్యత లభిస్తుంది. మీకు తోడుగా ఉన్నటువంటి లేదా మీ కింద పనిచేసేవారు కొంత మీకు సహకరిస్తారు. మంచి పేరు వచ్చేటట్టుగా వ్యవహరిస్తారు. దాంతో కూడా మీకు మంచి పేరు, కీర్తి ప్రతిష్టలు పొందుతారు. అట్లానే వివాహాది శుభకార్యాల లోపల పాల్గొంటారు. ఇంట్లో కూడా మీరు శుభకార్యాలు ఏ రకంగా చేయాలనేటువంటి విషయంలో ఎక్కువగా ఇంట్లో ఆలోచనలో పడుతుంటారు. గ్రహానుకూల్యత ఉంటుంది. అట్లానే మీరు చేసేటువంటి పూజలలో ఫలితాలు కూడా మీకు సత్ఫలితాలు పొందుతారు. ఈ వారం లోపల ధనాదాయం పెరుగుతుంది. చేతికి డబ్బులు చేతికి అందుతాయి. ఈ వారం కొంత మేరకు శుభాలే పెంపొందుతాయని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ వారంలో శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గురువు పంచమ స్థానంకి వస్తాడు కనుక ఇప్పటి నుంచో ఆగిపోయినటువంటి పనులన్నీ అవుతాయి. మీకు అంటే ఉద్యోగానుకేషణ మీకు కొంత శుభ పరిణామాలు పొందుతారు. ధనాదాయం పెరుగుతుంది. బుధుడు కూడా తృతీయ స్థానంలో ఉన్నాడు కనుక ధనాదాయం పెరుగుతుంది. మీ బుద్ధి వికసిస్తుంది. అట్లానే మీరు చేసేటువంటి పనులలో మంచి నైపుణ్యంతో, మంచి చాకచక్యంతో ముందుకు వెళ్తుంటారు. ఆ పనులన్నీ సవ్యంగా సాగుతాయి కనుక దాని రిజల్ట్ కూడా మీరు అనుభవిస్తారు. శుభకార్యాల లోపల పాల్గొంటారు. అట్లానే వివాహాది శుభకార్యాల కొరకు మీరు చేసేటువంటి ప్రయత్నం సఫలీకృతమవుతుంది. సంతానం కొరకు ఎదురు చూసేవారికి సత్ఫలితాలను పొందుతారు. ధనాదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. ప్రమోషన్ లాంటివి లాభిస్తాయి. మీరు కోరుకున్న స్థలానికి, కోరుకున్న ప్లేస్కు ట్రాన్స్ఫర్స్ కూడా మీరు అనుకూలంగా జరుగుతుంది. ప్రమోషన్ లాంటివి లాభిస్తాయి. వీసా కొరకు ప్రయత్నం చేసే వారికి సఫలీకృతమవుతారు. విదేశాల్లో ఉన్నవారికి కొంతమేరకు ఇప్పటి నుంచో ఆగిపోయినటువంటి పనులు, మీకు ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా అనేటువంటి తర్జన భర్జనతో ఉన్నవారికి కూడా కొంతమేరకు శుభ పరిణామాలు పొందుతారు. కొంతమేరకు మీకు శుభ గడియలు ప్రారంభమైనవిగా చెప్పవచ్చు. కాకపోతే మీరు ఎక్కువగా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. తప్పకుండా శుభ పరిణామాలు పొందుతారు. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వారికి వారంలో కొంతమేరకు రవి తృతీయ స్థానంలో 14వ తారీఖు నాడు వస్తున్నాడు. శుక్రుడు కూడా జన్మాన ఉన్నాడు కనుక మీకు కొంతమేరకు ఆశించినటువంటి కొన్ని ఫలితాలు పొందుతారు. ఎక్కడి నుంచో ఆగిపోయినటువంటి పనులు, ఎక్కడి నుంచో ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. వీసా లాంటివి లేదా విదేశాల్లో ఉన్నవారికి కొంతమేరకు డోలాయమానంగా ఉంటుంది. ఉయ్యాల ఊగినట్టుగా కొంతమేర అవుతుందా, పనులు కావా, వీసా వస్తుందా రాదా, ప్రమోషన్స్ వస్తాయా రావా, ఈ రకంగా కొంత తర్జన భర్జనతోనే ఉంటారు. అయినప్పటికీ కూడా కొంతమేరకు కొన్ని పనులు పెండింగ్ పడేటట్టుగా ఉంటాయి. అయినప్పటికీ కూడా మీకు ఎక్కడి నుంచో
ఒక ఆశ అనేటువంటిది ఉంటుంది. ఆ ఆశ ఫలితం మాత్రం కొంత లేటుగా వచ్చినా ఫలితం తప్పకుండా మీ ఫేవర్లో వస్తుంది. ప్రయత్నం లోపం లేకుండా మీరు ప్రయత్నం చేయండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. ఆ దైవానుకూల్యతతోని మీరు సఫలీకృతం అవుతారు. కొంతమేరకు కొంత ఖర్చులు అధికమవుతాయి. వాటికి కూడా కొన్ని ఖర్చులు పెట్టవలసిన అవసరం ఉంటుంది. తప్పకుండా మీకు ఆ ఖర్చులు అయినప్పటికీ కూడా కొన్ని మేరకు సత్ఫలితాలను పొందుతారు. దైవానుకూల్యత లభించేటట్టుగా మీరు ప్రయత్నం చేయండి. అట్లానే విద్యార్థులకు కొంతమేరకు కష్టంతో మార్కులు వస్తాయి. విద్యార్థులు ఎంతో కష్టపడితే కానీ మంచి మార్కులు పొందలేరు. స్త్రీలకు చిన్న చిన్న అనారోగ్య బాధలు వచ్చేటట్టుగా ఉంటాయి. అట్లానే విద్యార్థులకు కానీ లేదా ఉద్యోగులు వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి ఎక్కువగా శ్రమ అధికమవుతుంది. ఆ శ్రమ తగినట్టుగా ఫలితాల కొరకు మీరు ఎక్కువగా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం లోపం చేయకుండా చేస్తే కొన్ని సత్ఫలితాలను పొందేటట్టుగా వీలవుతాయి. చిన్న చిన్న అనారోగ్య బాధలు వస్తాయి. వైద్య సేవలు అవసరం పడేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి లేదా శివారాధన చేయండి. తప్పకుండా ఎక్కువగా సత్ఫలితాలను పొందేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. ఇది ఈ వారం యొక్క ద్వాదశ రాశి ఫలితములు. స్వస్తి.